ఆ మణమ్మా, ఇవాళ వంట ఏంటి? ఇవాళ అయ్యగారి తిథి జరిగింది కదా బాబు, అయ్యగారికి నచ్చినవన్నీ చేశాను. ఓ, నాన్నకు నచ్చినవా? సూపర్. అమ్మా, ఏంటమ్మా ఇల్లు ముందులాగా లేదే, చాలా ఆల్టర్ చేసినట్టున్నారు. అవును జయరాం, బాగా అప్డేట్ అయినట్టున్నారు. సరే జయరాం, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. రెస్టా? అదంతా కుదరదమ్మా. ఇన్ని రోజులు రెస్ట్ తీసుకుంది చాలు, నన్ను ఫోర్స్ చేయకండమ్మా. చెప్తే వినవు కదా నువ్వు. సరే, నేను వెళ్ళి టీ పెట్టి తీసుకొస్తాను. టీ తాగుతావు కదా? తాగుదామమ్మా, ఇన్ని రోజులు నేను తాగాను కదా. ఏంటి? అదే, ముందంతా నేను టీ తాగుతూనే ఉండేవాడిని కదా, అదే చెప్తున్నాను. ఏంటి బంగారి, నువ్వు మాత్రం దూరంగా నిల్చున్నావు, దగ్గరికి రా. ఏమండి, తనని పట్టుకుని తోయగానే మీకెందుకంత కోపం వచ్చింది? ఇన్ని సంవత్సరాలు మీరు కోమలోనే ఉన్నారు కదా, తను ఎవరనేది మీకు తెలీదు. అలా ఎలా తన మీద అంత ప్రేమ కురిపిస్తున్నారు? కరెక్టే కదా. అది ఇక్కడ జరిగేదంతా నా మైండ్లో రిజిస్టర్ అవుతుంది కదా. ఈ ఇంట్లో జరిగే చాలా విషయాలు నేను గమనిస్తూనే ఉన్నా, నేను వాటికి రియాక్ట్ అవ్వలేకపోయానంతే. ఇన్ని రోజులు నన్ను బంగారేనే కదా చూసుకుంది, నేనేది మర్చిపోలేదు. ఇదే నాన్న ఇప్పుడొచ్చిన కొత్త మోడల్ ఫోన్. ఇలా చూడాలి. ఏంటమ్మా ఇంత అప్డేటెడ్ వర్షన్లా ఉంది? నేను కోమా స్టేజ్కి వెళ్ళడానికి ముందు జస్ట్ బటన్ ఫోన్సే. ఏంటి టీవీలా ఉంది? కంప్యూటర్లో చేసేవన్నీ ఇప్పుడు ఇందులోనే చేసుకోవచ్చు అన్నమాట. అవునన్నా. ఆ కాలానికి ఈ కాలానికి చాలా తేడా ఉందమ్మా. ఇంకా వేరే వాక్మెన్ కూడా అక్కర్లేదనుకుంటా, సాంగ్స్ అన్నీ ఇందులోనే వినొచ్చు అనుకుంటా. అవునన్నా, వాక్మెన్ అక్కర్లేదు, ల్యాప్టాప్ అక్కర్లేదు, టీవీ అక్కర్లేదు, అన్నిటికీ ఒకటే సొల్యూషన్. అంతా ఇప్పుడు ఫోన్లోనే వచ్చేసింది. అప్పట్లో ఇంటర్నెట్ ఎక్కడో కానీ ఉండేది కదా. అవునమ్మా, చక్రం ఒకటి తిరుగుతూ ఉంటుంది, వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడంతా 5G 6G అనిపోతుంది నాన్న, చాలా స్పీడ్గా ఉంది. అవును, ఇప్పుడు థియేటర్లో చిరంజీవి సినిమాలు వస్తున్నాయా? నాన్న, మీరు చిరంజీవి ఫ్యానా? అది మాత్రం ఎప్పటికీ మారనే మారదు. జయరాం, అమ్మా, ఇప్పుడు నీకు ఎలా ఉంది జయరాం? లైట్గా ఏమన్నా అన్కంఫర్టబుల్గా ఉందా? లేదమ్మా, నేనిప్పుడు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అయినా ఎందుకైనా మంచిది, రేపు ఒకసారి వెళ్ళి డాక్టర్ని కలిసొద్దాం. సరే అమ్మా. నాన్న, నేను మీకు స్కూల్ టైం ఆల్బమ్ చూపిస్తాను, రండి. పద. మీనా, మీనా. అత్తయ్యా, ఏంటత్తయ్యా? ఇంట్లో పూజ చేయాలి. ఏం పూజ అత్తయ్యా? ఇన్నేళ్ల తర్వాత నా కొడుకు నయమయ్యి తిరిగింటికొచ్చాడు. దానికి సంబంధించి శాంతి పూజ చేయించాలి. పూజకి ఏర్పాట్లు చెయ్యి. అలాగే అత్తయ్యా. అత్తయ్య, పూజ మెను ఏం చెప్దాము? నేనొక మెను చేశాను. అత్తయ్య, ఇది ఓకేనా చూడండి. శేషు,
శేషు అత్త ఇలారా. వస్తున్నా అత్త. నువ్వు మన వినోద్కి కాల్ చేయి. మన రెస్టారెంట్లో ఉన్న చీఫ్ చెఫ్లు ఇద్దరిని ఇక్కడికి రమ్మని చెప్పు. అలాగే అత్త. వచ్చిన వాళ్ళందరికీ ఏ కొదవ లేకుండా ఒక పెద్ద విందుని రెడీ చేయమని చెప్పు. అందులోనూ ముఖ్యంగా మన రెస్టారెంట్లో ఏదైతే స్పెషల్ ఉందో అదంతా చెయ్యాలి. ఆయనకి బాదుషా అంటే బాగా ఇష్టం, అది కూడా చేయమని చెప్పు. ఓకే అత్త. సరే. వదినా, వదినా. ఏంటి మీనా? చెప్పు మీనా. వదినా, పూజ రూమ్ కొంచెం అరేంజ్ చేయండి వదినా. ఆ పని మీరే చూసుకోండి. సరే మీనా. పిన్ని, ఏయ్, పిన్ని అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అంటే పూజ రూమ్లో ఉన్న సామాన్లన్నీ కడిగి శుభ్రం చేయమంటారా? పెద్ద దీపాలు స్టోర్ రూమ్లో ఉన్నాయని జాన్సమ్మ చెప్పారు. అవి తీసుకురమ్మంటారా, లేదా వెండి దీపాలు కొని పెడదామా? ఏ వెన్నెలా, పూజ గది శుభ్రం చేయాలి, త్వరగా రా. రవి, జాను, ఇక మీదట నువ్వేం భయపడకూడదు. ముందు కంటే ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి. మీ నాన్న నీకు తోడుగా ఉన్నాడు. చిన్న వయసులో నువ్వు మిస్ అయిన మూమెంట్స్ అన్నీ రీక్రియేట్ చేయాలి. ఓకే జాను. మీ నాన్నతో కలిసి ఎక్కడైనా బయటికి వెళ్ళు, సంతోషంగా చూసుకో. ఓకే జాను. జాన్సమ్మ, బంగారి, ఎందుకు అందరూ నీ మీద కోపంగా ఉన్నారో నీకు అర్థమవుతుందా? అనవసరమైనవన్నీ చేస్తున్నావు. ఆవిడంటే జానుకి నచ్చదు కదా, ఎందుకు తను అక్కడికి తీసుకుని వచ్చావు? చేసిన తప్పుకి నువ్వు అనుభవించే తీరాలి.